వైఎస్ఆర్ కడప జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కెఎన్ రాజు మాదిగను సస్పెండ్ చేసినట్లు మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సామాజిక పరివర్తకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కెఎన్ రాజు మాదిగను 6 నెలల పాటు సస్పెండ్ చేశామన్నారు. మందకృష్ణ మాదిగ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు రాజు ఎలాంటి కార్యక్రమానికి పాల్గొనకూడదని, ఉద్యమానికి దూరంగా ఉండాలని ఆయన ఆదేశించారు. మా సంస్థ ఎప్పుడు కూడా కృష్ణమాది గారి నాయకత్వంలో చాలా గొప్పగా ఎక్కడ కూడా ఎవరు కూడా సమాజం మమ్మల్ని ఏలికి చూపకూడదని, ఎవరు కూడా మమ్మల్ని ఫలానా ఎంఆర్పీఎస్ నాయకుడు ఇలా చేశారని చెప్పకూడదని చాలా క్రమశిక్షణగా మా ఉద్యమ సంస్థ నడుస్తూ వచ్చింది. గౌరవ మందకృష్ణమాది గారు ఇప్పటి వరకు కూడా అలాంటి కార్యక్రమాలు ఎవరైనా చేసినా, ఎవరైనా క్రమశిక్షణ రాహిత్యానికి ఎవరైనా పాల్పడినా కూడా అలాంటి వాళ్ళందరినీ కూడా పక్కన పెడుతూ ఈ సమాజంలో మనం క్రమశిక్షణగా మెలగాలి, ఈ సమాజాన్ని మనం తిప్పుకోవాలంటే, సమాజంలో మనం మిగిలి కావాలంటే ఫస్ట్ మనం క్రమశిక్షణగా ఉండాలని చెప్పని గౌరవ మందకృష్ణమాది గారు మనకు చెప్పడం ద్వారానే ఈరోజు మేమందరం కూడా మీరందరూ చూడండి, మీకు కూర్చున్న వాళ్ళందరూ కూడా యూనిఫామ్ వేసుకొని ఉన్నాం. ఒకనే చెప్పాలంటే మనందరం కూడా మేము యూనిఫామ్ లేకుండా ఉద్యమంలోకి రావడానికి లేదు. ఖచ్చితంగా బ్లాక్ అండ్ వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ వేసుకొని మేము మా నాయకులు కార్యకర్తలు వస్తాం. అలా రాకపోతే మేము దాన్ని క్రమశిక్షణ రాహిత్యంగా మేము తీసుకొని వాళ్ళని పక్కన పెట్టడం జరుగుతుంది. అంటే ఒక ఉద్యమ సంస్థ అనేది ఒక చాలా నిబద్ధతతో, నిజాయితీతో, చిత్తశుద్ధితో, గౌరవంగా ఉన్నటువంటి సంస్థగా మేము ఇప్పటిదాకా తీసుకుని వచ్చాం. ఈ సందర్భంలో మా జిల్లా అధ్యక్షులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కెఎన్ రాజు మాదిగ ఈ మధ్యనే గౌరవ మొన్న మానవ వనరుల శాఖ మంత్రి గౌరవ లోకేష్ గారు వచ్చిన సందర్భంలో ఏదైతే అధినేత మందకృష్ణమాది గారు ఇచ్చినటువంటి డెడ్లైన్ని, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలని, వాటి పరిష్కారం కోసం గౌరవ మంత్రివర్యులను కలిసి మీరు విన్నవించండి. ఈ జిల్లాలో ఫిబ్రవరి 5వ తారీఖున బ్రహ్మంగారి మఠంలో జంట హత్యలు జరిగాయి. దానిపైన మేము 45 రోజుల పాటు ఉద్యమం చేశాం. దానిపైన ఒక విచారణ అధికారిని కూడా నియమించారు. మరి ఇంతవరకు అది ఒక కొలిక్కి రాలేదు. ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా సంబంధిత విచారణ అధికారి వరకు మనకు ప్రెస్ ముందు కానీ అధికారుల ముందు కానీ తీసుకొని రావడం లేదు. కనుక ఈ విషయంలో మీరు మంత్రివర్గం కలిసి ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులను, ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఈ విషయంపైన మీరు ఆదేశించమని చెప్పని, ఈ వీళ్ళని త్వరలో దీనికి ఒక పరిష్కారం చూపే విధంగా అసలు నిందితులు ఎవరు, ఆ ఇద్దరి పిల్లల్ని చంపినటువంటి దోషులు ఎవరనే విషయాన్ని నిగ్గు తీర్చాలని చెప్పని మీరు అడగండి అని చెప్పని చెప్తే మా నాయకులు అక్కడ వెళ్ళి లోకేష్ గారిని, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారిని కలిసి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఏదైతే గౌరవ మందకృష్ణమాది గారు ఇచ్చినటువంటి ఆ కార్యాచరణను అమలు పరచడంలో భాగంగా మరి మా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కెఎన్ రాజు మాదిగ గారు ఒంటరిగా వెళ్ళి అక్కడ ఇవ్వడం ద్వారా ఒక ఎంఆర్పీఎస్లో ఒక విధమైనటువంటి విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక క్రమశిక్షణ గారికి కట్టుబడి ఉండే విధంగా ఉండదు. కాబట్టి అందరూ సమిష్టిగా సమన్వయంతో వెళ్ళాలని చెప్పడంతో వారు వెళ్ళకపోవడంతో ఒంటరిగా వెళ్ళి కలవడం ద్వారా అది క్రమశిక్షణకు వ్యతిరేకంగా మేము భావిస్తూ ఇలాంటివి సరైనది కాదు. ఎక్కడ ఏ అధికారిని కలవాలన్నా, ఏ మంత్రి గారిని కలవాలన్నా, ఏ కలెక్టర్ కలవాలన్నా, ఏ ప్రభుత్వ అధికారులైనా, ప్రైవేట్గా వ్యక్తులైనా కలిసేటప్పుడు ఒక సమిష్టిగా అందరూ కూడా ఒక ఐక్యతతో వెళ్ళి కలవాలనేది మా ఉద్యమం యొక్క సిద్ధాంతం. అది కానీ దానికి వ్యతిరేకంగా కెఎన్ రాజు మాదిగ గారు మరి ప్రవర్తించడం ద్వారా వారిని 6 నెలల పాటు పూర్తిగా 6 నెలల పాటు కార్యక్రమాలకు, ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతూ వారిని 6 నెలల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. ఇది గౌరవ మందకృష్ణమాది గారు ఆదేశించడం ద్వారా ఈరోజు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈరోజు మరి జమలమడుగులో ఇక్కడ ఈ కేంద్రంలో పెట్టి ఒక పత్రికా సమావేశంలో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 6 నెలల పాటు కెఎన్ రాజు మాదిగ గారు ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ 6 నెలల వరకు వారి తదుపరి గౌరవ మందకృష్ణమాది గారు ఆదేశాలు ఇచ్చేదాకా వారు ఉద్యమ కార్యకలాపాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని చెప్పని అతనికి మేము విజ్ఞప్తి చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశాం.